కిరణ్, రవి అనే ఇద్దరు పోలీసులు ఆ రోజు తమకు ఎలాంటి అదనపు సంపాదన అంటే లంచం దొరకలేదని మాట్లాడుకుంటున్నారు. ఉదయం నుండి ఒక్క చలానా కూడా పడలేదని, జేబు ఖాళీగా ఉందని కిరణ్ బాధపడుతుంటే రవి అతనికి ధైర్యం చెబుతాడు. తన ఎడమ కన్ను అదురుతోందని, ఈరోజు ఖచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందని నమ్మకం వ్యక్తం చేస్తాడు. దానికోసం వారొక ప్రణాళిక వేసుకుంటారు. ఎవరూ లేని ఒక నిర్మానుష్యమైన దారిలో పక్క జిల్లా నుండి వచ్చే వాహనాలను పట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. అక్కడ వాహనాలను ఆపితే తమ ఖర్చులన్నీ సులభంగా వెళ్లదీయవచ్చని భావిస్తారు. పోలీస్ స్టేషన్లో ఖాళీగా కూర్చునే కంటే ఈ రోడ్డునే ఒక ఏటీఎం లాగా వాడుకుని డబ్బులు సంపాదించాలని రవి నవ్వుతూ చెబుతాడు. బండిని ఒక చెట్టు కింద ఆపి వచ్చేపోయే వారి దగ్గర కాగితాల కంటే కూడా వారి ముఖం చూసి ఎంత వసూలు చేయవచ్చో ఆలోచిస్తూ తనిఖీలకు సిద్ధమవుతారు. కిరణ్, రవి అనే ఇద్దరు పోలీసులు చాలాసేపటి నుండి దారిలో ఎవరూ చిక్కడం లేదని అసహనంగా ఎదురుచూస్తుంటారు. ఈరోజు తమకు కలిసి వచ్చేలా లేదని కిరణ్ నిరాశపడుతుంటే రవి మాత్రం వేట కోసం వేచి చూడమని చెబుతాడు. ఇంతలో ఒక వ్యక్తి బైక్ మీద ఒంటరిగా రావడం చూసి కిరణ్ అతడ్ని ఆపుతాడు. హెల్మెట్ లేదని, బండి కాగితాలు చూపించాలని అతడ్ని గద్దిస్తాడు. ఆ వాహనదారుడు తాను పక్క ఊరివాడనని, తన భార్యకు ఒంట్లో బాలేక ఆసుపత్రిలో ఉందని, అత్యవసరంగా మందుల కోసం వెళుతున్నానని బతిమిలాడతాడు. కంగారులో హెల్మెట్ మర్చిపోయానని వేడుకుంటాడు. అయితే రవి ఆ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అపహాస్యం చేస్తాడు. చట్టం అందరికీ ఒకటేనని చెబుతూ 5,000 రూపాయలు కట్టాలని డిమాండ్ చేస్తాడు. తన దగ్గరున్న 2,000 రూపాయలు కూడా భార్య మందుల కోసమేనని, అవి ఇచ్చేస్తే తన భార్య బతకదని ఆ వ్యక్తి కన్నీళ్లతో వారి కాళ్లు పట్టుకుంటాడు. అయినప్పటికీ రవిలో ఏమాత్రం జాలి కలగదు. ఆ ఏడుపులన్నీ నాటకాలని కొట్టిపారేస్తూ, డబ్బులిస్తావా లేక బండిని పోలీస్ స్టేషన్కు పంపమంటావా అంటూ అతన్ని కనికరం లేకుండా బెదిరిస్తాడు. కిరణ్ ఆ వాహనదారుణ్ణి భయపెడుతూ అనవసరంగా పోలీసులకు కోపం తెప్పించకుండా ఉన్నది ఇచ్చేసి వెళ్ళిపోమని సలహా ఇస్తాడు. చేసేదేమీ లేక ఆ వ్యక్తి తన వద్దున్న 1,500 రూపాయలను వారికి అప్పగిస్తాడు. రవి ఆ డబ్బుని తీసుకొని, ఈరోజు తన మనసు బాగుంది కాబట్టి వదిలేస్తున్నానని, ఇంకోసారి హెల్మెట్ లేకుండా కనిపిస్తే ఊరుకోనని హెచ్చరించి అతన్ని పంపించివేస్తాడు. మరోవైపు కొందరు సైనికులు తమ వాహనంలో ప్రయాణిస్తూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. మనోజ్ అనే సైనికుడు తన బైక్ గురించి, తన పెళ్లి ముచ్చట్ల గురించి తోటివారితో చర్చిస్తుంటాడు. అయితే వారు వెళ్లాల్సిన దారిలో ఒక పెద్ద లారీ విరిగి పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఆ జామ్ తగ్గడానికి కనీసం 2 గంటలు పడుతుందని అక్కడున్నవారు చెబుతారు. సమయం మించిపోతుండటంతో మనోజ్ మ్యాప్ సహాయంతో ఒక ప్రత్యామ్నాయ దారిని వెతుకుతాడు. అది ఊరి మధ్యలో నుండి వెళ్లే చిన్న దారి అని తెలిసినా సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో అటువైపే వెళ్లాలని నిర్ణయించుకుంటారు. దారి సరిగ్గా లేకపోయినా తమ వాహనం మొండిదని, డ్రైవర్ విక్రమ్ నైపుణ్యం మీద నమ్మకంతో వారు ఆ అడవి మార్గంలో ప్రయాణాన్ని మొదలుపెడతారు. ట్రాఫిక్ వల్ల దారి మళ్లించిన సైనికుల ట్రక్కు కిరణ్ మరియు రవి కాపుకాచిన నిర్మానుష్యమైన దారిలోకి వస్తుంది. దూరం నుండి వస్తున్న పెద్ద వాహన శబ్దం విని ఏదో భారీ వసూలు దొరుకుతుందని పోలీసులు సంబరపడతారు. అది మిలిటరీ ట్రక్ అని తెలిసినా కూడా రవి ఏమాత్రం తగ్గకుండా తన పరిధిలోకి వచ్చినందుకు వారి దగ్గర కూడా డబ్బులు గుంజాలని నిర్ణయించుకుంటాడు. బండి ఆగగానే విక్రమ్ అనే జవాను కిందకు దిగి మర్యాదగా పలకరిస్తాడు. కాని రవి అతని మాటలను పట్టించుకోకుండా లైసెన్స్, పర్మిట్ వంటి కాగితాల కోసం దురుసుగా అడుగుతాడు. అది ఆర్మీ వాహనమని, అత్యవసర విధి నిర్వహణలో ఉన్నామని చెప్పినా రవి వినడు. పరిస్థితిని గమనించిన కర్నల్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ స్వయంగా వాహనం దిగివచ్చి జవానుతో పద్ధతిగా మాట్లాడమని హెచ్చరిస్తారు. రవి ఏమాత్రం భయపడకుండా కర్నల్ను కూడా అవమానపరుస్తాడు. ఇది తన ప్రాంతమని, ఇక్కడ తన మాటే చెల్లుతుందని దబాయిస్తాడు. నిబంధనలు అతిక్రమించారనే సాకుతో 5,000 రూపాయలు జరిమానా కట్టాలని డిమాండ్ చేస్తాడు. సైనికులు దేశాన్ని రక్షిస్తున్నామని చెప్పినా రవి వారిని హేళన చేస్తూ వారు ఉచితంగా తింటూ కాలాన్ని గడుపుతాడని చౌకబారుగా మాట్లాడతాడు. చట్టం ముందు అందరూ సమానమేనని సాకు చెబుతూ డబ్బులివ్వాల్సిందేనని వారిని తీవ్రంగా అవమానిస్తాడు. రవి తన అహంతో సైనికులను మరింతగా కించపరుస్తాడు. సమాజాన్ని రక్షించేది పోలీసులేనని, సైనికులు సరిహద్దుల్లో కేవలం జీతాల కోసం పడుకుంటారని ఎగతాళి చేస్తాడు. తమ వద్ద ఆయుధాలున్నాయని, సైనికులు కేవలం 2 ఉన్నారని తక్కువ అంచనా వేస్తూ డబ్బులివ్వకపోతే వారిని అవమానకరంగా బంధించి వీడియో తీస్తానని బెదిరిస్తాడు. రవి ప్రవర్తన హద్దులు దాటడంతో కర్నల్ మనోజ్ తన జవాన్లకు సైగ చేస్తాడు. వెంటనే ట్రక్కు వెనక దాగి ఉన్న 12 మంది జవాన్లు తుపాకులతో బయటకు వచ్చి పోలీసులను చుట్టుముట్టుతారు. తాము కేవలం 2 కాదు 12 మందమని మనోజ్ గుర్తు చేస్తాడు. జవాన్లు పోలీసుల ఆయుధాలను స్వాధీనం చేసుకుని వారిని బంధిస్తారు. కర్నల్ మీద చెయ్యి వేయడానికి ప్రయత్నించిన రవిని చూసి విక్రమ్ ఆగ్రహం వ్యక్తం చేసినా
తాము క్రమశిక్షణ కలిగిన భారత సైన్యమని, నిరాయుధుల మీద చెయ్యి చేసుకోకూడదని మనోజ్ వారిస్తాడు. తన అధికారం పనిచేయకపోవడంతో రవి భయపడకుండా ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటు అని మళ్లీ బెదిరిస్తాడు. అయితే ఎవరిని పిలుచుకున్నా భయం లేదని, ఈరోజే నీ అవినీతికి ముగింపు పలుకుతామని గట్టిగా చెబుతాడు. పరిస్థితి చెయ్యి దాటిపోయిందని అర్థం చేసుకున్న కిరణ్ వణుకుతూ తన పై అధికారులకు ఫోన్ చేసి సహాయం కోరతాడు. రవి తన పై అధికారి అయిన ఎస్పీకి ఫోన్ చేసి సైనికులు తనను చుట్టుముట్టారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని అబద్ధాలు చెబుతూ ఫిర్యాదు చేస్తాడు. సైనికులు తిరుగుబాటు చేస్తున్నారని, తన కానిస్టేబుళ్లను బందీలుగా పట్టుకున్నారని నమ్మబలుకుతూ వెంటనే బలగాలతో రమ్మని బతిమిలాడతాడు. ఎస్పీ తాను 10 నిమిషాల్లో వస్తున్నానని చెప్పడంతో రవికి మళ్లీ ధైర్యం వస్తుంది. కల్నల్ మనోజ్ను చూసి గర్వంగా నవ్వుతూ, ఎస్పీ రాగానే మీ పని అయిపోతుందని, ఇప్పుడైనా కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళిపోమ్మని దబాయిస్తాడు. దానికి మనోజ్ శాంతంగా సమాధానమిస్తూ క్షమాపణలు ఖచ్చితంగా జరుగుతాయని, కాని అవి నువ్వే చెబుతావని హెచ్చరిస్తాడు. 5,000 రూపాయల కోసం దేశమిచ్చిన యూనిఫామ్ గౌరవాన్ని అమ్మేశావని రవిని నిందిస్తూ తన వాహనంలోని కెమెరాలో రికార్డైన దృశ్యాలను సిద్ధం చేయమని విక్రమ్కు చెబుతాడు. కొద్దిసేపటికే ఎస్పీ వాహనం సైరన్ మోగిస్తూ అక్కడికి చేరుకుంటుంది. ఎస్పీని చూడగానే రవి తన నటన మొదలు పెడతాడు. తాము సాధారణ తనిఖీలు చేస్తుంటే సైనికులు రెచ్చిపోయి తమను కొట్టారని, బందీలుగా చేశారని అబద్ధాలు చెబుతాడు. సైన్యం పోలీసుల కంటే గొప్పదని, వారు విర్రవీగుతున్నారని, వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతాడు. అప్పుడు కల్నల్ మనోజ్ తనను తాను పరిచయం చేసుకుని ఎస్పీకి వందనం చేస్తారు. తన జిల్లాలో యుద్ధ వాతావరణం ఎందుకు సృష్టించారని ఎస్పీ ప్రశ్నించగా, చట్టాన్ని కాపాడాల్సిన వాడే అవినీతికి పాల్పడి రాక్షసుడిగా మారినప్పుడు ఆత్మగౌరవ రక్షణ కోసం తామిలా స్పందించాల్సి వచ్చిందని మనోజ్ వివరిస్తారు. రవి మధ్యలో దూరి వారు అబద్ధం చెబుతున్నారని కేకలు వేయబోతే ఎస్పీ అతన్ని గద్దిస్తారు. మీ ఇన్స్పెక్టర్ లంచం అడగడమే కాకుండా భారత సైన్యాన్ని ఉచితంగా తింటూ తిరిగేవాళ్లని హీనంగా అవమానించారని మనోజ్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. తన డ్రైవర్తో తనతో ప్రవర్తించిన తీరును వివరిస్తారు. దానికి రవి ఏమాత్రం తగ్గకుండా సైనికులు ఒకరినొకరు కాపాడుకోవడానికి కట్టుకథలు చెబుతున్నారని, దీనికి సాక్ష్యమేదని ప్రశ్నిస్తాడు. తన కానిస్టేబుల్లే తన సాక్ష్యాలని రవి గట్టిగా వాదిస్తాడు. మనోజ్ తన వాహనానికున్న డాష్ కెమెరా వైపు చూపిస్తూ రవి మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతి పని అందులో రికార్డయ్యాయని ఎస్పీకి చెబుతాడు. సైనిక వాహనాల్లో రక్షణ కోసం ఈ కెమెరాలు నిరంతరం పనిచేస్తాయని వివరిస్తూ ఆ వీడియో సాక్ష్యాన్ని ఎస్పీకి అందిస్తాడు. ఆ వీడియోలో రవి ప్రవర్తనను, సైన్యాన్ని అవమానించిన తీరును చూసిన ఎస్పీ తీవ్ర ఆగ్రహానికి లోనవుతారు. వెంటనే ఎస్పీ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించి రవికుమార్ను విధుల్లో నుండి తొలగిస్తున్నట్లు, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. తన తప్పు బయటపడడంతో రవి భయపడిపోయి భార్యాపిల్లలు ఉన్నారని తనను వదిలేయమని ప్రాధేయపడతాడు. కాని ఎస్పీ ఏమాత్రం కరగకుండా ఒక పోలీస్ అధికారిగా ఉండి ఇలాంటి నీచమైన పని చేసినందుకు అతని పిల్లలే సిగ్గుపడతారని మందలిస్తారు. రవి టోపీని తీయించి అతడిని, కిరణ్ను మరియు ఇతర సిబ్బందిని వెంటనే అదుపులోకి తీసుకుని అక్కడి నుండి పంపించివేస్తారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఎస్పీ కల్నల్ మనోజ్ దగ్గరకు వచ్చి తన శాఖ తరపున మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతారు. డ్రెస్ ఏదైనా, అది పోలీసుల ఖాకీ అయినా లేదా సైనికుల ఆకుపచ్చ రంగైనా, రెండింటి లక్ష్యం దేశసేవ మరియు ప్రజల సేవ అని ఆయన గుర్తు చేస్తారు. సైనికులను గౌరవంగా పంపించివేసిన తర్వాత ఎస్పీ తన సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేస్తారు. ఆ దారిలో ఒక నిజాయితీగల బృందాన్ని నియమించాలని, అలాగే ఆ రోజు ఉదయం నుండి రవి ఎవరి దగ్గరైతే డబ్బులు వసూలు చేశాడో వారిని గుర్తించి ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని చెబుతారు. పోలీసుల మీద ప్రజలకు నమ్మకం పోకూడదని ఆయన ఆశిస్తారు. ఈ కథ ద్వారా అవినీతికి అంతం ఉంటుందని, దేశాన్ని రక్షించే సైనికుల పట్ల గౌరవం కలిగి ఉండాలని మనకర్థమవుతుంది. మీరు కూడా భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తే ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోండి. జై హింద్.